దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన బైబిల్ వాక్య భాగాలు లేవీ కాండము 4, 5, 6 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 30 వచనాలు. ఈరోజు 8 ఫిబ్రవరి 2025. మొదటిగా లేవీ కాండము 4వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఇట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెం తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడి యొక్క రక్త శేషమంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, మూత్రగ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల పైనున్న కాలేజము మీది వపను, సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడి యొక్క శేషమంతయు, అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాలెము వెలుపల బూడిదను పారపోయు పవిత్ర స్థలమునకు తీసుకుని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారపోయే చోట దాన్ని కాల్చివేయవలెను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చెయ్యరాని పని చేసి అపరాధులైన ఎడల, వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులు ఉంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకుని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయవలెను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను. అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెము వెలుపలికి మోసుకుని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల, అతడు ఏ పాపం చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణంగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి
దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగును పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠము మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థుల్లో ఎవడైనా పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞల్లో దేనినైనా మీరి అపరాధి అయిన ఎడల, తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల, తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణంగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమును దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తంలో కొంచెం వ్రేలుతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠము అడుగును పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వు అంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎవడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల, నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెం తన వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠం అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వు అంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించే హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపం వేయవలెను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. లేవియకాండము 5వ అధ్యాయం. ఒకడు ఒట్టు పెట్టుకుని వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. అతడు మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనా ముట్టిన ఎడల, అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకిడి జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుషులకు తగులు అపవిత్రతల్లో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల, ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటల్లో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని ఎడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయను. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలెను గాని దాన్ని నూడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కన ప్రోక్షింపవలెను. దాని రక్త శేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపం చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని వద్దకు దాన్ని తెచ్చిన తర్వాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి.
పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపం చేసిన వారి నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషం వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన యెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావాలను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపము వలని నష్టము ఇచ్చుకుని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైనా చేసి ఒకడు పాపి అయిన యెడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవేర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధంగా అపరాధం చేసినది వాస్తవము. లేవీకాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి పాపి అయిన యెడల, అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాన్ని గూర్చియే గాని, దోచుకున్న దాన్ని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన యెడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన యెడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన యెడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణం చేసిన యెడలనేమి అతడు పాపం చేసి అపరాధి అగును. గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గూర్చి గాని, బలాత్కారం చేతను అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసనో దానిని అంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనమును ఇచ్చుకుని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించే దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతడు అపరాధి అగినట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును. బలిపీఠము మీది అగ్ని దాన్ని దహించుచుండును. యాజకుడు తన సన్న నార నిలువుటంగిని తొడుగుకుని తన మానమునకు తన నారలాగును తొడుగుకుని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠం నొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకుని పాలెం వెలుపలను పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని పోవలను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము ఎదుట దానిని నర్పించవలను. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చెరడు పిండిని నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దాన్ని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారి ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలెను. దాన్ని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యముల్లో వారికి పాలుగా దాన్ని ఇచ్చియున్నాను. పాప పరిహారార్థ బలి వలెను అపరాధ పరిహారార్థ బలి వలెను అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతి వాడును దాన్ని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయముల్లో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమాగును. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, అహరోనుకు అభిషేకం చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దాన్ని కాల్చవలను. దానిని కాల్చిన తరువాత
దాన్ని తేవలను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రయల్చబడవలెను. దాన్ని తినవలదు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగ ఆజ్ఞాపించుము. పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను. అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తంలోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడినో దానిని పరిశుద్ధ స్థలములో ఉదకవలెను. దాని వండిన మంటి కుండను పగలగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడగవలెను. యాజకుల్లో ప్రతి మగవాడు దాన్ని తినవలెను. అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తంలో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం చేయుటకై ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడునో ఆ బలి పశువును తినవలదు. దానిని అగ్నిలో కాల్చివేయవలెను. కొత్త నిబంధన మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 30 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధల్లో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనేను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకునివాడవునైన కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుకుని, ఇదిగో నీది, నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి
ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడు. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకటిలో దీవించును గాక. ఆమేన్.